నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. మొన్న జరిగిన మనం నల్లగొండ సభ చూసినాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చలో నల్గొండ అని బహిరంగ సభ పెట్టడం జరిగింది. అక్కడ దేని గురించి అంటే నీళ్ల పంపకాల విషయంలో కావచ్చు, నల్లగొండ జిల్లా ప్రజలకు వివరిద్దామని కేసీఆర్ గారు ఆ సభకు కూడా రావడం జరిగింది. ప్రజలందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలలో ఒక్కరోజు కూడా హాజరైనటువంటి దాఖలాలు కేసీఆర్ గారికి లేవు. మొట్టమొదటి రోజు గవర్నర్ ప్రసంగం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి కృష్ణా జలాల డిస్కషన్ జరిగిన రోజు కూడా కేసీఆర్ గారు సభకు వచ్చినటువంటి సమావేశాలకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఇందాకనే నేను ఒక విషయం ఎప్పుడు కూడా పదే పదే చెప్తా ఉంటాను. ఏంటిదంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు మేధావులలో ముఖ్యమైనటువంటి మేధావిని నేనే. నాకే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నదుల గురించి, అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని నలువైపులా ఏ విధంగా నేను సస్యశ్యామలం చేయగలను, ఎక్కడ ఏ ప్రాజెక్టు కడితే ఎన్ని ఎకరాల ఆయకట్టుకు అది ఉపయోగపడుతుంది, రైతులకు సాగునీరుకు కావచ్చు తాగునీరుకు కూడా జిల్లాలను సస్యశ్యామలం ఏ విధంగా చేయొచ్చో పూర్తి ఇంజనీరింగ్ తత్వం అనేది నా దగ్గర ఉంది. నాకు తెలిసినటువంటి ప్రాజెక్టుల వివరాలు కావచ్చు, నాకు తెలిసినటువంటి ఎత్తిపోతల పథకాలు కావచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి సొరంగ మార్గాలు తీయడం కావచ్చు, ఏ జిల్లా నుంచి ఏ జిల్లాలను కలపడం కావచ్చు, ఇవన్నీ కూడా నాకే తెలుసు అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ మరి కృష్ణా జలాల పంపకాల విషయంలో చర్చ జరుగుతుందని తెలిసి కూడా ఎందుకు రాలేదు? సభలో చర్చించాలి కదా. నీకు తెలిసినప్పుడు వచ్చి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి సూచనలు సలహాలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష బాధ్యత నీకు లేదా? గజ్వేల్ ప్రజలు నీకు ఫామ్ హౌస్లో పడుకోవడానికి ఓట్లేసిరా? శాసనసభ్యులుగా గెలిపించుకున్నారా? ప్రజలు ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకొని కేసీఆర్కి ఎందుకు ఓట్లేసారు? మీరు ఎట్లా మీరు గెలిపించుకున్నారు? ప్రజా సమస్యలను అసెంబ్లీలో శాసనసభలో వినిపించలేని ఎమ్మెల్యే ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఈరోజు రిప్రజెంటేషన్ అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వినిపిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు గమనిస్తూ ఉంటే స్టార్టింగ్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవ్వరు లేరు. ఓన్లీ హరీష్ రావు, కేటీఆర్ అంటే లేస్తాడు హరీష్ రావు. అసలు అక్కడ ఏం పని వాళ్ళకి? అక్కడ హరీష్ రావుకు లేవాల్సిన పని ఏంది? ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి స్క్రిప్ట్ రాసుకొని వచ్చి చూసుకుంటూ చదువుతున్నాడు ఆయన. ఇది వాళ్ళ పనితనం. ఇట్లుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళ మనుషులకు విలువ లేదు, మాటకు విలువ లేదు. నిజంగా చర్చించాలి. నిజంగా కృష్ణా జలాల పంపకాల విషయంలో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎలాంటి మంత్రులు కావచ్చు ఎలాంటి అన్యాయం చేయలేదు అనేది నిజమే అయితే ఎందుకు కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టి ఆ విషయంలో చర్చకు రాలేదు? ప్రజలకు తెలియజేయాలి కదా. ప్రజలందరికీ తెలిసేటువంటి వేదిక నల్లగొండ జిల్లానా? నల్లగొండ జిల్లాకు పోతే నల్లగొండ జిల్లా ప్రజలకు తెలుస్తుంది కదా. నల్లగొండ జిల్లాకు పోతావు, నువ్వు వేరే మీటింగ్లకు పోతావు, కానీ అసెంబ్లీలకు మాత్రం రావు. అక్కడికి వచ్చి మహానుభావుడు నీకే తెలిసినటువంటి నువ్వు నల్లగొండ పోయి కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మనందరం కూడా విన్నాం. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ప్రాజెక్టుల మీద నీళ్ళ మీద మీకు అవగాహన లేదు. మీకు అవగాహన లేకపోతే నన్ను అడిగితే నేను చెప్తా కదా. ఏం వెలుగబెట్టినావు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, మల్లన్న సాగర్ కట్టి ఏం వెలుగబెట్టినావు? అడిగితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏం చేసినావు? కల్వకుర్తి ఏం చేసినావు? SLBC ఏం చేసినావు? ఇవన్నీ ఎడువైనాయి. అంత తెలిసి అవగాహన ఉన్నోడివి అక్కడి నల్లగొండ సభలో కూర్చొని మాట్లాడడం కాదు. నిజంగా నల్లగొండ ప్రజలకి గుర్తుంటే వాటిని గుర్తు తెచ్చుకోండి. మీకు SLBC ప్రాజెక్టు కట్టిండా? కల్వకుర్తి ప్రాజెక్టు కూడా 10 సంవత్సరాల తర్వాత ఇంకా SLBC ప్రాజెక్టు పూర్తి కాలేదు. నల్లగొండ జిల్లా ప్రజలకు పూర్తి ద్రోహం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇది తెలిసి కూడా నల్లగొండ జిల్లాలో బహిరంగ సభలు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వేరే పార్టీ నాయకుల్ని నువ్వు ఇది చేసినంత మాత్రాన జరిగినటువంటి విషయాలను ఏవైతే నిజంగా వాస్తవాలను నువ్వు అబద్ధాలను చేయడానికి అవకాశం లేదక్కడ. నువ్వు నిజంగా ప్రజల మీద మమకారం ఉండి నేను ఈరోజు గెలవలేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది, ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా తీర్పును నేను